ఆస్ట్రేలియాకు చెందిన న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్గా పురస్కారం పొందిన భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త ఎవరు? హూ ఈజ్ ద మ్యాథమెటిక్స్ సైంటిస్ట్? ఆస్ట్రేలియాకు చెందిన న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం పొందిన భారత సంతతికి చెందిన గణిత శాస్త్రవేత్త ఎవరు అని అంటే నళిన్ జోషి. ఈ అవార్డుకి ఎంపికైన తొలి గణిత శాస్త్రవేత్త నళిన్ జోషి. ఎవరిస్తున్నారు అవార్డుని? ఆస్ట్రేలియా దేశం ఇస్తుంది. ఆస్ట్రేలియా దేశం ఏం చేస్తుందంటే ఒక అవార్డు, ఒక పురస్కారం ప్రకటించిందన్నమాట. న్యూ సౌత్ వేల్స్ సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్. దానికి నళిని జోషి గారు ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఈమె వచ్చి మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ అనమాట. ఈమె భారతదేశానికి చెందిన సంతతికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ రెండవది, టాటా స్టీల్ బ్లిడ్జ్ చెస్ 2026కు సంబంధించి సరైనది ఏది అని అడిగినాడు. కిందివన్నీ సరైనవే. అమెరికా దేశం వాళ్ళు ఈ టైటిల్ విజేతగా నిలిచినారు. ఆయన పేరు వెస్లీ సో. మహిళా విభాగంలో అమెరికా చెందిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ చెస్ దాంట్లో గేమ్లో విన్ అయినారు. కర్షియప్. నెక్స్ట్ మన భారతదేశం నుంచి అర్జున్ ఇరిగేసి కాంస్య పథకం సాధించాడు. దేంట్లో అంటే టాటా స్టీల్ బ్లిడ్జ్ చెస్ 2026. కన్ఫ్యూజ్ కాకూడదు. మహిళా విభాగంలో వంతిక అగర్వాల్ రజితం సాధించింది. నెక్స్ట్ మూడోది, టాటా స్టీల్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో రెండోసారి ఛాంపియన్గా నిలిచింది ఎవరు? సెకండ్ టైం మళ్ళీ ఛాంపియన్గా ఉన్నారు. ఎవరంటే నిఖిల్ సారిన్. ఇటీవల భారత పర్యటనకు వచ్చినటువంటి జర్మనీ ఛాన్సలర్ ఎవరు? ఫ్రెడరిక్ మోర్జే. నెక్స్ట్, లెప్టోబ్రాటియం జాతి కప్పలను ఇటీవల ఢిల్లీ విశ్వవిద్యాలయం అంటే ఢిల్లీ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు ఏ రాష్ట్రం కనుగొన్నారంటే అరుణాచల్ ప్రదేశ్. ఈ జాతికి చెందిన కప్పలు 39 ఉండగా వాటిలో భారత్లో 4 ఉన్నాయి. సన్నగా కాగితంలో ఉండే ప్లిటెడ్ ఇన్క్యాప్ పొట్టుగొడుగులను అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటిసారిగా గుర్తించారు. సన్నగా కాగితంలో ఉండే ప్లిటెడ్ ఇంక్ క్యాప్ పుట్టుగొడుగులను అరుణాచల్ ప్రదేశ్లో మొదటిసారిగా గుర్తించారు. గుర్తుపెట్టుకోవాలి. అక్కా పడే అనే మహిళలు అంటే ఉమెన్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ప్రారంభించిన స్టేట్ ఏదంటే కర్ణాటక. సో అక్కా పడే అనే ఉమెన్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ని ఏ స్టేట్ ప్రారంభించిందంటే కర్ణాటక. కింది వాటిలో సరైనది ఏది? కింది వాటిలో అన్ని సరైనవే. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ కొత్త మస్కట్కు ఏం పేరు పెట్టినారంటే ఉదయ్. ఈ మస్కట్కు కేరళలోని త్రిశూర్కు చెందిన అరుణ్ గోకుల్ రూపొందించారు. ఈ మస్కట్ని ఎవరైతే తయారు చేసినారంటే త్రిశూర్కి చెందినటువంటి కేరళ స్టేట్లో త్రిశూర్కి చెందినటువంటి అరుణ్ గోకుల్ రూపొందించారు. ఈ పేరును మధ్యప్రదేశ్లోని అంటే ఉదయ్ అనే పేరును సూచించినది ఎవరంటే భోపాల్కి చెందినటువంటి రియా జైన్ పేరు పెట్టారనమాట. UIDAI చైర్మన్ నీల్కాంత్ మిశ్రా. ఇటీవల మరణించిన మాధవాల్ గాడ్గిల్ ప్రముఖ ఎవరు ఆయన అంటే పర్యావరణవేత్త, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్. పశ్చిమ కనుమల పరిరక్షణ కోసం కృషి చేసిన హార్డ్ వర్క్. 1981లో పద్మశ్రీ వచ్చింది. 2006లో పద్మభూషణ్ వచ్చింది. UNA ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు 2024లో అందుకున్నారు. నెక్స్ట్, 18వ శతాబ్దపు యోగి ఆధ్యాత్మిక గురువు నీలకంఠ వర్ణి 42 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రతిష్ఠించినారంటే సౌత్ ఆఫ్రికా. భారత ఏ దేశం మధ్య పోస్టల్ ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ సేవలకు సంబంధించిన ఒప్పందం జరిగిందంటే అది జర్మనీ. సో జర్మనీ ఇటీవల జర్మనీ ఛాన్సలర్ గారు ఫ్రెడరిక్ మోర్జే గారు భారత పర్యటన చేశారు. ఆ దేశంతో మన దేశం ఒక ఒప్పందాలు చేసుకుంది. దేంట్లో అంటే పోస్టల్ ఎక్స్ప్రెస్ లాజిస్టిక్స్ సేవలకు అంటే ఆ సర్వీసులకు సంబంధించిన అగ్రిమెంట్ జర్మనీతో జరిగిందనమాట. నెక్స్ట్, భారతదేశం ఇటలీ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి అంటే ఇండియాను ఇటలీ ఈ రెండు దేశాల మధ్య వాటి మధ్య రిలేషన్స్ని స్ట్రాంగ్ చేయడానికి కృషి చేసిన ఎవరికి ఇటలీ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇటలీ అని ఎవరికి ఇచ్చింది? ఒక ఆయన ఇండియాకి ఇటలీకి మధ్య స్ట్రాంగ్ బంధాలు ఏర్పడడానికి కృషి చేసినారు. ఆయనకు గాను ఇటలీ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైనటువంటి నైట్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఇటలీ అనే అవార్డు ఎవరికి ఇచ్చిందంటే శ్రీనివాస్ డెంపో. నెక్స్ట్, హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ పుస్తక రచయిత ఎవరు? ప్రేమ్ ప్రకాష్. హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ పుస్తక రచయిత ఎవరు అంటే
ప్రేమ్ ప్రకాష్. 2026 జనవరి 12 యూత్ డే థీమ్ ఏంటంటే ఇగ్నైట్ ద సెల్ఫ్ ఇంపాక్ట్ ద వరల్డ్. నీకు నువ్వే సెల్ఫ్ ఇగ్నైట్ చేసుకొని ప్రపంచంలో ఇంపాక్ట్ చేయాలనేసి దాని యొక్క మీనింగ్ అనమాట. ఇగ్నైట్ ద సెల్ఫ్ ఇంపాక్ట్ ద వరల్డ్. సో ఇటీవల ఏ రాష్ట్రాల మధ్య ప్రాణుల మార్పిడి ఒప్పందం జరిగింది? వన్యప్రాణులు అంటే వైల్డ్ యానిమల్స్ యొక్క ఈ ట్రాన్స్ఫర్ ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రం అవి మార్పు చేసుకున్నాయంటే ఏటి మధ్య అంటే అస్సాము, మధ్యప్రదేశ్. అస్సాం ఏమి ఇచ్చింది మధ్యప్రదేశ్ కంటే? 50 అడవి గేదెలు ఇచ్చింది, 2 ఖడ్గమృగాలు ఇచ్చింది, 3 కింగ్ కోబ్రాలను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రము అస్సాంకు 2 పులులు, 6 ముసలను అస్సాంకి ఇచ్చింది అనమాట. దీన్నే వన్యప్రాణుల మార్పిడి ఒప్పందం ఈ రాష్ట్రాల మధ్య జరిగింది. నెక్స్ట్, ఇటీవల భారత ప్రభుత్వం 2026 చివరి నాటికి బాల్య వివాహాల రేటును ఎంత శాతం తగ్గించాలని ఒక టార్గెట్గా ఫిక్స్ చేసుకుంది ఇండియన్ గవర్నమెంట్. చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ ఈ ఇయర్ స్టాప్ చేయాలని లక్ష్యం పెట్టుకుందంటే 10%. 2030 నాటికి బాల్య వివాహ రహిత భారతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే చైల్డ్ మ్యారేజ్ని ఎంకరేజ్ చేయకూడదు, చైల్డ్ మ్యారేజ్ స్టాప్ చేయాలనేసి 2030 కల్లా అసలు బాల్య వివాహాలు జరగకూడదని భారత ప్రభుత్వం ఒక లక్ష్యంగా టార్గెట్గా పెట్టుకుంది. ఈ ఇయర్ అయితే 10% తగ్గించాలని టార్గెట్ పెట్టుకుంది. వ్యవసాయ వ్యర్థాలను వరిగడ్డి మొదలైన వాటిని ఉపయోగించి పర్యావరణ అనుకూల రోడ్లను నిర్మించే బయో బిట్నెస్ వాణిజ్య ఉత్పత్తిలో ప్రపంచంలోని మొదటి దేశంగా గుర్తింపు పొందిందంటే ఇండియా. అది భారతదేశంలో దృష్టిలోపం ఉన్న వారి కోసం, ఎవరికైతే చూపు సరిగ్గా లేదో ప్రత్యేకంగా వారి కోసం అనమాట. మొదటి రాష్ట్ర స్థాయి బ్రెయిలీ లైబ్రరీ, అంటే రాష్ట్ర స్థాయిలో బ్రెయిలీ లైబ్రరీ లేదు, ఇదే మొదటిసారి రాష్ట్ర స్థాయి బ్రెయిలీ లైబ్రరీ 2026 జనవరి 4న ఎక్కడ ప్రారంభించారంటే లక్నో, అంటే ఉత్తరప్రదేశ్లో అనమాట. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో డాక్టర్ శకుంతలా మిశ్రా జాతీయ పునరావాస విశ్వవిద్యాలయంలో ఈ బ్రెయిలీ లైబ్రరీ అనేది స్టార్ట్ చేసినారన్నమాట. సమ్మిళిత విద్య కోసం 4,000 కంటే ఎక్కువ బ్రెయిలీ పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. 5th డాన్ పురస్కారంతో సొగబోడో కనిరకై సంస్థ ఇటీవల ఎవరిని గౌరవించిందంటే పవన్ కళ్యాణ్, 5th డాన్. నెక్స్ట్, గోల్డెన్ డ్రాగన్ సంస్థ పవన్ కళ్యాణ్కు టైగర్ ఆఫ్ ద మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును కూడా అందించింది. గోల్డెన్ డ్రాగన్ సంస్థ పవన్ కళ్యాణ్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే విశిష్ట బిరుదును కూడా అందించింది. డేమ్ హుడ్ అవార్డు వచ్చిన భారత ఇండియన్ నటి ఎవరు అంటే మీరా సియల్. డేమ్ హుడ్ అవార్డు వచ్చిన బ్రిటిష్ ఇండియన్ నటి ఎవరు అంటే మీరా సియల్. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులారంటే ఏకే బాలసుబ్రహ్మణ్యన్. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు చైర్మన్ ఎవరంటే ఏకే బాలసుబ్రహ్మణ్యన్. కింది వాటలో సరైనది ఏదంటే సోమనాథ్ ఆలయంపై గజనీ మహమ్మద్ దండయాత్ర చేసి 2026 జనవరి నాటికి 1000 ఏళ్ళు పూర్తయింది. కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే మనకి ఇక్కడ 2026లో గజనీ మహమ్మద్ సోమనాథ్ ఆలయంపై దండయాత్ర చేసినాడు అనమాట. నెక్స్ట్, 2026 జనవరి 11న సోమనాథ్ ఆలయాన్ని కాపాడుకుంటూ ప్రాణాలు అర్పించిన అసంఖ్యాక యోధులను గౌరవించేందుకు, వాళ్ళు రెస్పెక్ట్ చేసేందుకు నిర్వహించే ఉత్సవ ఊరేగింపు శౌర్య యాత్ర. దాని పేరు గుర్తుపెట్టుకోవాలి. శౌర్య యాత్రలో మోదీ పాల్గొన్నారు అనమాట. సోమనాథ్ ఆలయం అని రాజస్థాన్లో లేదు, సోమనాథ్ ఆలయం అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది. భారత ఆర్మీ ఏ పేరుతో 1,00,000 మంది డ్రోన్ సైనికులతో ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసింది? 1,00,000 మంది డ్రోన్ సైనికులను ఏర్పాటు చేసిందంటే ఇండియా. దానికి ఏ పేరు పెట్టినారంటే భైరవ్. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన నాగౌరీ అశ్వగంధ్ అనే ఉత్పత్తి ఏ రాష్ట్రానికి చెందిందంటే రాజస్థాన్. ఇది అశ్వగంధం, నగౌరీ అశ్వగంధ అనేది నగౌర్ ప్రాంతంలో పెరిగిన నాణ్యత శక్తివంతమైన వేర్లున్న ఔషధ మూలిక. ఇది రాజస్థాన్లో ఉంది. భారత ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యం ఎన్నికల నిర్వహణపై జనవరి 21, 22, 23లో అంతర్జాతీయ సదస్సు అంటే ఇంటర్నేషనల్ సమిట్ ఎక్కడ నిర్వహిస్తుందంటే ఢిల్లీలో. ప్రపంచంలోని అతిపెద్ద దాదాపుగా పూర్తిగా విద్యుదీకరించిన అంటే ఎలక్ట్రిఫికేషన్ పూర్తయినటువంటి రైల్వే నెట్వర్క్ ఉన్న దేశం ఏదంటే అది ఇండియా. 2025 చివరి నాటికి బ్రాడ్గేజ్ వ్యవస్థలో 99.2% ఎలక్ట్రికల్గా విద్యుదీకరించింది. నెక్స్ట్, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 95.79 లక్షల టన్నులు ఉన్న చేపల ఉత్పత్తి 2024-25కి ఎన్ని లక్షల టన్నులకు చేరిందంటే 197.75 లక్షల
టన్నులకు చేపల ఉత్పత్తి అనేది పెరిగిందనమాట. జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే రాకేష్ అగర్వాల్. జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారంటే రాకేష్ అగర్వాల్. ఇటవీల మధ్యప్రదేశ్లోని ఏ టైగర్ రిజర్వ్ పేరును డాక్టర్ విష్ణు శ్రీధర్ వాంకకర్ ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్తగా పేరు పెట్టారు. ఆయన పేరుని మధ్యప్రదేశ్లో ఏ టైగర్ రిజర్వ్కి డాక్టర్ విష్ణు శ్రీధర్ వాంకకర్ అనే పేరు పెట్టారు అంటే రతపాని. ఈయన ఏం చేశారు? ఈ శ్రీధర్ వాంకకర్ అంటే డాక్టర్ విష్ణు శ్రీధర్ వాంకకర్ ఏం చేశారంటే భింబేట్కా రాక్ షెల్టర్లు కనుగొన్న ప్రఖ్యాత పురాతన శాస్త్రవేత్త డాక్టర్ విష్ణు శ్రీధర్ వాంకకర్.